ఎట్లుండబోతుంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందా, లేకపోతే కాంగ్రెస్ మళ్ళీ రాబోతుంది? 100% వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న. 100% వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఎవరు ఇంకా ఆపే పరిస్థితి లేదు. వాస్తవానికి ఏం జరిగిందంటే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రజలందరూ చూద్దాం అనుకున్నారు. కేసీఆర్ మీద కోపంతోనో, కేసీఆర్ మీద పగతో కూడా తన్ని తీసి పక్కన పెట్టి రేవంత్ రెడ్డి పగ్గాలు అప్పచెప్పలేదు. మార్పు చూద్దాం అన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఒక సుడిగాలిలా వచ్చి ప్రజల్లోకి అందమైన మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. ఈ బోగస్ మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలే నాయకులు నమ్ముతారు. 2,000 పింఛన్ ఇస్తాను కాడ 4,000 పింఛన్ ఇస్తా అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. సామాన్య ప్రజలకి 4,000 వికలాంగులు పింఛన్ ఇస్తాను, 6,000 చేస్తాను, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ₹1,00,000 షాదీ ముబారక్తో పాటు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అంటే ప్రజలు ఆశపడతారన్న. ఈ ఆశలో భాగంగానే 10 సంవత్సరాలు కేసీఆర్ని చూసినాం కదా. కేసీఆర్ సార్ని 10 సంవత్సరాలు చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ని చూద్దాం అనుకున్నారు. మార్పు చూద్దాం అనుకున్నారు. ఈ మార్పు ఈ రకమైన మార్పు వస్తుంది తెలిస్తే ప్రజలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు కాదు, క్షమించేవాళ్ళు కాదు.